క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఈ మాటలో చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థానములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పెను. ప్రార్థన చేసుకుని, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, గొప్ప తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఆయన. ఈ కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమర్పిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు దేవుని వాక్యం విని దానిని గైకొని వారు ఎవరో తెలుసా? దేవుని వాక్యం విని దానిని గైకొని వారు ఎవరు? దేవుని వాక్యం చాలా శక్తివంతమైనది. ఆ వాక్యాన్ని వినాలి. ఆ వాక్యాన్ని వినడానికి ఈ రోజున మనిషికి మనసు రావట్లేదు, చెవులు రావట్లేదు. వాక్యము ఈ రోజున చదివేవారు చాలా తక్కువ, వినేవారు తక్కువ, గైకొనేవారు కూడా చాలా తక్కువ. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు 3 విధాలుగా వచ్చారు. ఒకటి దేనికి వచ్చారు? స్వస్థత కోసం వచ్చారు. రెండోది పెడతారని వచ్చారు. మూడోది వినడానికి వచ్చారు. ఇక్కడ ఏమని చెబుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు? అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు. దేవుని వాక్యాన్ని వినాలి, తర్వాత ఏం చేయాలి? దానిని గైకొనాలి. ఇది చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా అలా ఉందా లేదని నువ్వు చూసుకోవాలి. అసలు అలా చూసుకోవడానికి ముందు వింటే కదా వాక్యాన్ని. ప్రార్థన పెట్టినా రారు, కూడిక పెట్టినా రారు, మీటింగ్ పెట్టినా రారు, ఆరాధనకే రారు, దేనికి రారు. వాక్యం మాకు వద్దండి, వాక్యం వింటే వాక్యానుసారంగా నడవాలి. అలా మేమెందుకు నడుస్తాం? వాక్యం వినడానికి ఈ రోజున మనిషికి మనస్సు లేకుండా పోయింది. వారు చెవులు ఏమైపోయినాయి? మందాలైపోయినాయి, మూసుకొని ఉన్నారు. వాళ్ళు చాలా మంది ఇంకా చెబుతున్న సందర్భం ఏంటంటే వాక్యాన్ని గైకొనరు. ఇక్కడ చెబుతున్న సందర్భం చూడండి. వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులు అని చెబుతున్నారు. నీవు ధన్యకరంగా ఉండాలి, నువ్వు అలా జీవించాలి, ఆ విధంగా ఉండాలి అని అంటే ఒకటి నీవు వాక్యం వినాలి, తర్వాత నువ్వు దానిని గైకొనాలి. వాక్యం అంటే ఏంటనుకున్నారండి? ఈ రోజున వాక్యం నీ దగ్గరకు వచ్చింది. వాక్యం నీ దగ్గరకు వచ్చిందండి. ఈ రోజున ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. ఆ ఫోనులోని నువ్వు నీకు ఎటువంటి సమస్య అయినా, బాధ అయినా, చింత అయినా, దిగులైనా, ఏ అవసరం ఏదైనా కానీ ఈ రోజున ఫోన్లో నువ్వు యూట్యూబ్లోకి వెళ్ళి దేంట్లోకి వెళ్ళి అయినా నువ్వు ఆ పేరు కొడితే ఆ వాక్యం వచ్చేస్తుంది. దేవుడు ఇన్ని విధాలుగా నిన్ను బలపరుస్తుండో కానీ నీకు వినడానికి మనసు లేదు. వాక్యం విని కూడా దాని ప్రకారంగా జీవించేవారు కూడా చాలా తక్కువ. దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో ఎందుకు నీకు బాధ, ఎందుకు నీకు చింత? ప్రభువునందు ఉన్నప్పుడు వస్తే కానీ వాటన్నిటి విషయాలు దేవుడు నీకు సహాయం చేస్తారండి. కానీ దానికి ముందే మనిషి ఏం చేసుకుంటున్నాడంటే తనకు తానే తెచ్చుకుంటున్నాడు సమస్య. వాక్యాన్ని వింటేగా నీ జీవితం బాగుండటానికి, వాక్యానుసారంగా నువ్వు నడిస్తేగా నీ జీవితం ఫలించడానికి,
ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలండి. ఈ రోజున నువ్వు దేవుని వాక్యం వినకుండా, గైకొనకుండా, నువ్వు చదవకుండా, నువ్వు దేవునిలో లేకుండా నువ్వేదో సాధిద్దాము, నేను పెద్ద ఇది అని నువ్వు ఒకవేళ నువ్వు అనుకుంటే అదంతా వ్యర్థం అండి, అదంతా వృధా అండి. అర్థమవుతుందండి? ప్రభువు నందే ఉంది ఆనందం. లోకంలో ఏమీ లేదు. లోకము దాని ఆశ ఏమైపోతుంది? గతించిపోతుంది. ఆకాశం భూమి గతించినా కానీ నా మాటలు ఎన్నడూ కూడా గతింపువు అని ఆయన చెప్పి ఉన్నారు. క్రైస్తవుడు అయినందుకు నీవు ఎవరికైనా నువ్వు వాక్యం చెప్పావా? పోనీ నీ గృహంలో చెప్పావా? నీ పిల్లలకి చెప్పావా? నీ భర్తకు చెప్పావా? నీ భార్యకి చెప్పావా? ఇదిగో ఇలా వాక్యానుసారంగా నడవాలని నువ్వు ఆ వాక్యానుసారంగా నువ్వు చెప్తున్నావా? ప్రార్థనకి వెళతారు, వాక్యాలు చదువుతారు, కానీ వాక్యాలు వింటారు, కానీ దానికి కైకొనరు చాలా మంది. నువ్వు విని వాక్యాన్ని గైకుంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలు. నీ పిల్లలకు నువ్వు వాక్యం నేర్పుతున్నావా? పిల్లలకు చిన్న చిన్న పదాలు నేర్పుకోవాలండి. బాల్యంలోని చిన్న వయసులోని ఆ స్కూల్కి వెళ్ళాను. తర్వాత A B 1 2 ఇవన్నీ కూడా 3 నేర్పినప్పుడు వాళ్ళు ముందు క్లాసులకు వెళ్ళినప్పుడు వాటిని మర్చిపోతున్నారా? మర్చిపోతారండి? వింటున్నారా? మర్చిపోరు. ఎందుకనంటే చిన్న వయసులో వాళ్ళ మైండ్లో వాళ్ళ ఆలోచనలు అవి నేర్పారు. అలా కాకుండా లేకపోతే ABCD అని కాకుండా 1 2 కాకుండా మధ్యలో తీసుకెళ్ళి యారాలావా, తర్వాత ఏంటది కేకి ఇవి ఉంటాయి కండి అవి, లేకపోతే 30 40 50 ఇవన్నీ చెబితే ముందే అవి చెబితే గుర్తుండే వాళ్ళకి. ముందు స్టార్టింగ్ లో కొన్ని చెప్పాలి. అదే విధంగా వాక్యం బైబుల్ కూడా పుస్తకాలు నువ్వు వాళ్ళకి నేర్పాలి. ఇదిగో బైబుల్లోని 66 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాలు పాత నిబంధన, కొత్త నిబంధన 27 పుస్తకాలు. ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పుకోవాలి. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఇవ్వకండి 5 కాండాలని వాళ్ళకి నేర్పాలి. నువ్వు నేర్చుకుంటేగా, నువ్వు వింటేగా, నువ్వు చదివితేగా వాళ్ళకి నేర్పడానికి. కొత్త నిబంధన వచ్చేసి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇలా 4 సువార్తలు. ఇప్పుడు అనే సందర్భాన్ని బట్టి రాశారు. సువార్త ఒకటే. ఇదిగో పుస్తకాలు 27 పుస్తకాలని వాళ్ళకి చిన్నగా ఎప్పుడన్నా చెప్పావా? ముందు ఆ పుస్తకాలు నేర్పితే ఏం జరుగుతుందో తెలుసండి. అలా నేర్పితే యోహాను సువార్త తీయాలంటే 4వది యోహాను సువార్త కొత్త నిబంధనలో ఉంది కదా అని వాళ్ళకి గుర్తొచ్చింది. కానీ ఇవేవి కూడా నేర్పరు పిల్లలకే. మరి ఇంకా నువ్వు క్రైస్తవుడు అయినందుకు ఎందుకు ప్రయోజనం? వాక్యం వింటున్నావా? దాన్ని గైకుంటున్నావా? పిల్లలకు నేర్పుతున్నావా? వాళ్ళు కూర్చున్నప్పుడు, త్రోవను వెళ్ళేటప్పుడు, పడుకున్నప్పుడు నేర్పాలని చెప్తున్నారు. స్కూల్కి వెళ్ళి ఫీజులు కట్టి వేలు కట్టి నేర్పిస్తారు, కానీ స్కూల్కి పంపిస్తున్నారు వేలు ఫీజులు కట్టి. ఆదివారం ఆరాధనకి దేవుని మందిరానికి తీసుకెళ్ళావా? అక్కడ ఏమన్నా డబ్బు కడుతున్నావా నువ్వు? లేకపోతే మీ పిల్లలకి ఏమన్నా ఇగో నేర్పండి, మరి క్లాసులు పెట్టి నేర్పండి అని నువ్వు ఎప్పుడన్నా చెబుతున్నావా? క్లాసులు పెట్టి నేర్పినందుకు నువ్వు ఎంత ఇస్తావు? ఏమన్నా ఇస్తావా? నువ్వు ఇస్తున్నావా? ఇవ్వమని చెప్పడం కాదండి. అసలు నువ్వు క్లాసులకి ఎవరు ఏమి ఇవ్వరు, అర్థమవుతుందండి. కానీ ఫ్రీగా చెప్పినా కానీ నేర్చుకునే విధానం లేరు. కానీ మనం స్కూల్లో మాత్రం ఎన్ని ఫీజులు కట్టి ఆ స్కూల్కి పంపిస్తాం. వాటి మీద ఉన్న శ్రద్ధ, దేవుని జ్ఞానం, దేవుని వాక్యం మీద ఈ రోజున లేదండి. ఆరాధన స్టార్ట్ చెయ్యంగానే ప్రార్థనకి వెళ్ళదనే విధానం ఈ రోజున క్రైస్తవులకే లేదు. పిల్లల స్కూల్కి పంపించినప్పుడు 8 గంటలకే వ్యాన్ అంటే ఎన్ని గంటలకు రెడీ అవుతున్నావు? నువ్వు ఎన్ని గంటలకు రెడీ చేసి తీసుకొస్తున్నావు? ఆరాధనకి ఎన్ని గంటలకు వెళ్తున్నావు? లోక సంబంధమైన విషయాల్లో, ఈ లోకంలో ఉన్న పనుల మీద ఉన్న శ్రద్ధ దేవుని పనుల మీద లేదు. దేవుని ఆరాధన విషయాల్లో, కూడికల విషయాల్లో ఈ మీద లేదు, వీటి మీద లేదు. దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. నువ్వు ధన్యకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు బహుగా ఫలించాలి.
అని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలి. ఈ లోకం విడితే పరలోకం చేరాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.